హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, 2 డేస్ మనం ఆడవాళ్ళం ఇంట్లో లేకపోతే ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా? మీరే చూస్తున్నారు కదా! ఎంత దారుణంగా ఉందో చూడండి ఇల్లు. మేము ఒక 2 డేస్ అయితే ఊర్లో అయితే లేమండి. బాబుని ఇడిచిపెట్టేసి ఇంకా అక్కడే ఒక టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఉందంటే అనుకోకుండానే అటు నుంచి అలాగే మేము టెంపుల్‌కైతే వెళ్ళాము. ఆ వీడియోస్ కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేను షేర్ చేస్తానండి. పెద్దగా అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే నాకు జర్నీలు అంతగా పడవండి. అందుకనేసి పెద్దగా అయితే షూట్ చేయలేదు. షూట్ చేసినంత వరకైతే మీకు ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్‌కి వెళ్ళాము అదంతా కూడా నెక్స్ట్ వీడియోస్‌లలో అయితే మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడైతే మేము వచ్చేసరికి నైట్ 9:00 అయితే అయిందండి. ఇంకా ఆ టైంలో ఏం చేస్తామండి, ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అలా పడిపోయామండి. ఎందుకంటే 2 డేస్ రెస్ట్ అనేది లేకుండా తిరుగుతూ ఉన్నాము. అందులో మేమైతే కార్‌లో అయితే వెళ్ళలేదండి. ఆహ్, ట్రైన్‌కే వెళ్ళాము. సో, ఫస్ట్ టైమ్ అయితే ట్రైన్‌కు 2 డేస్ జర్నీ చేశాం కాబట్టి, అందులో జర్నీ పడదు కాబట్టి అస్సలకు చానే పడిపోయాను. అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ఇంత దారుణంగా ఉంటుందా అనేసి మీకైతే చూపిస్తున్నది. ఇది రియాలిటీ అండి. ఒక ఇల్లు నీట్‌గా ఉంది అంటే దాని వెనుకల కష్టమైతే చాలానే ఉంటుందండి. ఆహ్, ఇల్లు మనకు ఏదైనా కళ్ళతో చూసినంత ఈజీగా అయితే ఉండదు. దాని వెనకాల చాలా అంటే చాలా కష్టమే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంక మార్నింగ్ టైంలో అంతగా ఇంక నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాను కాబట్టి మార్నింగు అంత అనీజీగా అయితే లేదండి. కాస్త బెటర్‌గానే ఉంది. కాకపోతే అస్సలు సహించడం లేదు ఒళ్ళు అనేది పని చేసుకునేదానికి. ఇంక అందుకనేసి మార్నింగ్ కూడా ఖాళీగానే ఉన్నాను. ఇంకా 2 డేస్ నుంచి నాకొక ప్రాబ్లమ్ ఏమిటంటే జర్నీ అంటే పడకపోయినా కూడా జర్నీ చేసే టైంలో అస్సలకు తినబుద్ధి కాదండి. అందుకనేసి ఇంకా ఆ 2 డేసు నేనైతే అస్సలకే తినలేదు. నాకు కడప దాటితే ఫుడ్ అస్సలకు సహించదు. ఏ ఫుడ్డే గాని నచ్చదసలకు. అది ఎందుకనో ఏమో! అందుకనేసి జర్నీ టైంలో అంతగా ఫుడ్డునైతే నేను తినను. అలా అని నీరసంగా అయితే ఏముండనండి. బాడీ అయితే తట్టుకొనే ఉంటుంది. సో, ఇంక 2 డేస్ నుంచి అస్సలకు ఏం తినబుద్ధి కాలేదు కదా! ఇంక ఇంటికొచ్చిన తర్వాత కారం కారంగా చేసుకోబుద్ధి అయితుందనేసి ఎర్రగడ్డ కారం అయితే దంచుకున్నానండి. అబ్బా! ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి అన్నంలోకి ఎర్రగడ్డ పచ్చడేసుకొని అబ్బా! ఎన్ని రోజుల నుంచో తినకుండా ఉండేంత కరువులో ఉన్నట్టు అనిపించిందండి. అంత టేస్టీగా అనిపించింది. ఫుల్లుగా మంచిగా తినేసి కాసేపు అలా రిలాక్స్ అయిపోయి, ఇంకా ఇంటి పనైతే ఇంక స్టార్ట్ చేశానండి. ఈ వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళకు ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేయండి. ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకునే వాళ్ళు మాత్రమైతే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో అంతా కూడా నేను ఇల్లు ఎలా క్లీన్ చేశాను అంటే మరీ డీటెయిల్‌గా అయితే పెట్టలేదండి. మీకు గూడా బోర్ కొడుతుంది కదా! ఇంటిని కొన్ని కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని నేనెప్పుడు చెప్తూనే ఉంటాను కదా! ఎప్పుడు ఒకేలాగే కాకుండా కొంచెం చిన్న చిన్న మార్పులతో ట్రెండీగా మనం ఫాలో అయినామనుకోండి, మన ఇల్లు మనకి కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు చెప్పే మాటేనండి. అందుకనేసి మీకు మోటివేషన్‌గా ఉంటుంది అనే ఉద్దేశ్యంతోనే నా నా వీడియోస్ ఫాలో అయ్యేళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది. నేను కొన్ని కొన్ని చేంజెస్‌తో డిఫరెంట్‌గా ఇంటిని ఎలా పెట్టుకోవాలి, డెకరేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేసి ఎప్పుడు మీకు నాకు తెలిసినంతలో మీకు చూపియాలనే ఉద్దేశ్యంతోనే నేను ఏదైనా వీడియోనైతే షేర్ చేస్తానండి. అందుకనేసి కొంచెం ఇంట్రెస్ట్‌గా చూడండి బాగుంటుంది. ఎందుకంటే డెకరేషన్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుందండి. సో, ఇంకా ఇక్కడొచ్చేసి నేను 3:00 అయితే స్టార్ట్ చేశానండి. మధ్యలో అయితే ఇంక ఫోన్ కాల్సు అలా అలా అయితే కొంచెం టైం అయితే వేస్ట్ అయ్యింది. ఇంక తర్వాత 3:00 స్టార్ట్ చేస్తే నాకు మిడ్‌నైట్ 1:00 అయిందండి. మీరు లిటరల్లీ నమ్ముతారో నమ్మరో 1:00 అయితే అయిందండి. అంత సేపు పట్టింది. 2 డేస్ నుంచి లేము కదా! ఎంత తలుపులు మూసి ఉన్నా, కిటికీలు మూసుకొని వెళ్ళిపోయినా కూడా ఎలా వస్తుందేమోనండి. మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది మా ఇల్లైతే. అందుకనేసి దుమ్మయితే ఎటు నుంచి వస్తుందేమో కానీ ఫుల్లుగా ఉంటుంది. అందులో రేపు శ్రీరామ నవమి ఫెస్టివల్ అండి. అందుకనేసి ఇంగ ఇంట్లో మొత్తం చేంజ్ చేయాలి. మేము ఊరికి ఒక 2 డేస్ ఎక్కడికి వెళ్ళేసొచ్చినా కూడా తర్వాత ఇంట్లో అన్నీ మార్చడం నాకు అలవాటండి. అందుకనేసి ఇంకా అలాగే ఫెస్టివల్ కూడా ఉంది. కొన్ని కారణాల వల్ల ఉగాది పండుగ కూడా మేము జరుపుకోలేదండి. అందుకనేసి
ఇంక ఇప్పుడు మొత్తం ఓపిక లేకపోయినా కూడా నైట్ ఎంత టైం అయినా సరే మొత్తం ఇల్లునంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, సర్దుకున్న తర్వాతనే పనుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పనులుంటాయి కదా! మేము పళ్ళెం వేసుకోవాలి. ఉగాది పండుగ రోజు కొన్ని సాంప్రదాయాలుంటాయి గదా! కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చండి ఆచారాలు. మేమైతే ఉగాది పండుగ అనేది కొత్త బట్టలు పెట్టుకొని ఏమంటారబ్బా! కలశం పెట్టుకొని పూజ చేసుకుంటామండి. నేనైతే ఉగాది పండగ చేయలేదు. ఫస్ట్ టైమ్ అండి నా పెళ్ళైన నుంచి ఇప్పటి వరకు అస్సలకు మిస్ కాలేదు. ఉగాది పండగైతే ఫస్ట్ టైమ్ అయితే మిస్ అయిందండి. అందుకనేసి ఇంగ తెచ్చిన బట్టలు అలాగే ఉండిపోయాయి. వేరే వాళ్ళు నన్నడిగితే ఉగాది పండగ కుదరని వాళ్ళు శ్రీరామనవమి పండుగ రోజైనా పెట్టుకొని పళ్ళెం వేసుకోవచ్చని చెప్పారు. అందుకనేసే బట్టలు పెట్టుకొని ఇంకా ఎలాగో ఉన్నాయి కదా అనేసి పళ్ళెం వేసుకోవాలనేసి టైమయితే తక్కువగా ఉంది. కాకపోతే ఇంకా ఏం చేయలేం కదా! నైట్ ఎంత టైమయినా సరే మొత్తం అయితే ఆహ్, స మొత్తం క్లీన్ చేసుకొని పడుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఒక బెడ్‌రూమ్ పనైతే నాకు లిటరల్లీ 1 ½ గంట అయితే అవర్స్ అయితే పట్టిందండి. మీకు చూపించినంత ఈజీ అయితే కాదు. ఫైనల్‌గా చాలా అంటే చాలా అవుట్‌పుట్ అయితే చాలా బాగుంది కదండీ! వీడియోస్ ఎలా ఉందో ఏమో అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ కర్టన్స్ అయితే కొత్తటివండి. నాకు ఈ కర్టన్ 5 ఫీటే కాబట్టి సరిపోయిందండి. హాల్‌లో గూడా చేంజ్ చేద్దామనుకున్నాను. కర్టనొచ్చేసి ఇంక ఒక పెయిరే ఉంది. మీరు వీడియోలలో చూసే ఉంటారు. అందుకనేసి ఇంకొక పెయిర్ కూడా కావాలి కదా అనేసి తీసుకుందాం అనుకున్నాను. ఇంక అస్సలకి సెట్ కాలేదు. ఆన్‌లైన్‌లో చూస్తే రేట్ అయితే చాలా ఎక్కువండి. అందులో ఆన్‌లైన్స్‌లలో నేనంత ప్రిఫర్ చేయనండి. ఏదైనా నాకు కళ్ళకు నచ్చి క్వాలిటీ గానీ, క్లాత్ క్వాలిటీ గానీ, డిజైన్ గానీ మొత్తం నేను అయితే అబ్జర్వ్ చేసిన తర్వాతనే తీసుకుంటాను. ఈ కర్టన్స్ గానీ, బెడ్‌షీట్స్ కానీ ఇవి ఎప్పుడు ఆన్‌లైన్‌లో అయితే నేను పర్చేజ్ చేయలేదండి. హాల్‌లో వచ్చేసి నాకు 9 ఫీట్ కర్టన్ కావాలండి. అస్సలకు దొరకలేదు. ఆన్‌లైన్‌లో అయితే ఉన్నాయి కానీ కాస్ట్ అయితే మరీ టూ మచ్‌గా ఉంది అమెజాన్‌లో అయితే. కాకపోతే అవి ఎలా ఉంటాయో ఏమో అనేసి సైలెంట్ అయిపోయాను. నెక్స్ట్ చూడాలి. ఇదైతే నాకు బాగా నచ్చింది కర్టన్ అయితే. నేను లోకల్ షాప్‌లోనే తీసుకున్నాను. దీనికి సంబంధించిన నేను హ్మ్. ఇక్కడ ఇంట్లోకి వాడే బెడ్‌షీట్స్ అవన్నీ కూడా నేను లోకల్‌లోనే ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నానండి. మీకేమన్నా కావాలి, ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే నా ఇన్‌స్టా పేజీనైతే ఫాలో అవ్వండి. శిరీష భూమిరెడ్డి అని ఉంటుంది. అక్కడ ఏమన్నా మీకు ఏదైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి. ఫాలో అయిపోయి మెసేజ్ చేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా అంటే చాలా బాగుండాయి. హాల్‌లో కూడా నేను ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను. 7 ఫీట్‌లో అయితే ఉందండి. చూడాలి. చూపిచ్చినప్పుడు నేను హాల్‌లో గూడా ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఎలా డిజైన్ చేసుకుంటాననేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే హాల్‌లో అయితే ఉండే పాతటైతే వేశానండి. ఇక నాకు తర్వాతొచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను దివానా అయితే మార్చానండి. ఇది మీరు ఇంతకు ముందే చూసారు. దివానా సెట్ అంతా మార్చేసిన తర్వాత ఇండ్లంతా చాలా దుమ్ముగా ఉందండి. మొత్తం దుమ్ములన్నీ దులిపేసి, కసువు కొట్టేసి, మాప్ గూడా పెట్టేశానండి. ఇంక తర్వాత నెక్స్ట్ బెడ్‌రూమ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అందులో దుమ్ము పట్టేదానికి ఆస్కారం లేదు. మేము సెకండ్ బెడ్‌రూమ్ అంతగా యూజ్ చేయమండి. ఎట్టుండేది అట్లనే ఉంటుంది. మరి ఫెస్టివల్ కాబట్టి చేంజ్ చేయాలి కాబట్టి చేంజ్ చేయాలనేసి ఇంకా నెక్స్ట్ డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా మళ్ళీ తర్వాత ఇంగ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత సర్దేద్దాము అనుకున్నాను. అందుకనేసి ఇక మొత్తం బాత్రూమ్‌లు ఆహ్, ఇన్ ఇల్లు ఇల్లంతా నీట్‌గా శుభ్రంగా కడిగేసి బోకులైతే తోమాను. అండ్ గ్యాస్ స్టవ్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంక స్నానం చేసుకొనొచ్చానండి. ఇవతలకొచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ బెడ్‌రూమ్ అయితే సర్దానండి. అబ్బా! ఈ బెడ్‌రూమ్‌కి వేసిన బెడ్‌షీట్ చాలా అంటే చాలా బాగుందండి. నాకు కాస్ట్ కూడా 400 ఆ రేంజే పడిందండి. చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ తీసుకున్నాను కావాలి అనుకుంటే నా ఇన్‌స్టా పేజెస్‌ని ఫాలో అయిపోయి అక్కడ మెసేజ్ పెట్టండి. ఎక్కడ తెచ్చుకున్నాననేది డీటెయిల్స్ అయితే మీకిస్తాను. తర్వాతొచ్చేసి ఫైనల్ అవుట్‌పుట్ కూడా ఎలా ఉందని మీరే చూసారు గదా! క్లాత్ అయితే సాఫ్ట్‌గా టచ్ చేస్తే డిజైన్ గాని, క్లాత్ గాని చాలా అంటే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి. ఇంక డైనింగ్ టేబుల్ గూడా మంచిగా క్లీన్ చేశాను. ఇక్కడ ఉండే మ్యాట్స్ కూడా ఆహ్, కడిగేసుకొని ఫ్యాన్ కిందేసి పెట్టేశానండి. ఇంక డైనింగ్ టేబుల్ రన్నర్ అయితే ఆన్‌లైన్‌లో అయితే తీసుకున్నాను నేను మీషోలో. మీ ముందరే చూపిస్తున్నాను కదా! అస్సలు బాగాలేదండి క్వాలిటీ అయితే. చాలా అంటే చాలా చీప్‌గా ఉంది. బ్యాక్ సైడ్ గూడా అంత క్వాలిటీ లేదు అస్సలకది. అసలు క్లాత్ లాగానండి ఒక వాష్‌కే పోతుందండి. అంత చీప్‌గా అయితే ఉంది. అందుకనేసి ఇంక వద్దులే ఇంక రిటర్న్ పెట్టేద్దాము అనేసి ఇంక పక్కనైతే పెట్టేసి ఇంక నా దగ్గర ఉన్న పాతది అయితే పెట్టేశాను. ఇలా అయితే సింపుల్‌గా ఇండ్లంతటిని శుభ్రంగా అయితే ఆడికి ఇంగ పండుగకు
మొత్తం రెడీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు హమ్మయ్య అనిపిస్తుంది. ఎందుకంటే ఇండ్లు చిరాకుగా ఉంటే అస్సలు నిద్ర పట్టదు కదా! మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేసి నెక్స్ట్ వీడియోలో మార్నింగ్ లేచిన తర్వాత ఏమేం పనులు చేసుకున్నా అనేది కూడా నీకు వీడియో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొక మంచి అయితే మీ ముందుకొస్తాను. బాయ్.